సైట్ పంపించింది సార్ నాకు ఫోన్ చేసింది దీంట్లో అభివృద్ధి పనులు వస్తున్నాయి. ఫోటో పోయించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కాలువల్లో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన సింబాలిక్ గా ఒక పారిశుద్ధ్య కార్యక్రమం చేశాము. మేము వచ్చేసి పైన ముఖ్యమంత్రి గారి వరకు తీసుకోవాలి. వేంపల్లెలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. దాన్ని క్లీన్ చేసే వాళ్ళు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుని ఈరోజు వేంపల్లె పురవీధుల్లో చెత్తను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టబడింది. ఎందుకంటే ఈ చెత్త ఉండడం వల్ల, కాలువలు పూడకపోవడం వల్ల నీరు ఎక్కడ ఉండేటువంటి అక్కడే నిలబడి దోమలు, పందులు, ఆవులు ఎక్కువైపోయినాయి. ఈ ఊర్లో మనుషుల కంటే పందులు, ఆవులు, దోమలు ఎక్కువైనాయి. దీంట్ వల్ల దోమలు ఎక్కువ రావడం వల్ల విపరీతమైన విషజ్వరాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గురి కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గత 9వ నెల 14వ తేదీ ఈఓ గారిని ఇక్కడ నియమించడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలం తర్వాత ఈఓని నియమించారు. ఈఓకి ఎటువంటి అధికారం ఇవ్వలేదు. ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఆయనకు అధికారం లేకుండా చేసి పారేశారు. ఆయన నాకు తెలిసి 40 రోజుల్లోనూ 30 రోజుల్లో రిటైర్డ్ అవుతాడు. ఆయన బెదిరి వాళ్ళను కనీసం వాళ్ళను డిమాండ్ చేసే పరిస్థితుల్లో కూడా ఆయన లేడు. ఈఓ గారు ఆయన బుచ్చగించో మచ్చగించో ఆయన రిటైర్మెంట్ ఆయన పోయేదానికి ఉన్నారు. ఇక్కడ ఇప్పటికి 2 ఇన్ఛార్జీలు వేశారు ఈ పంచాయతీ ఆఫీస్ కి. ఒకరినేమో లేడీని వేశారు, ఆమెమో డిప్యుటేషన్ మీద నైట్కి వెళ్ళింది. మొన్న జమ్మలమడుగు నుంచి ఒకరిని వేశారు, ఆయన పులివెందుల్లో సబ్మిట్ చేశాడు. పులివెందుల నుంచి మళ్ళీ జమ్మలమడుగు వెళ్ళిపోయారు. ఇక్కడ వేంపల్లె పంచాయతీ చాలా దారుణంగా ఉంది. రాజకీయాలకు అడుగులో మడుగు అయిపోయింది. ఇక్కడ దాదాపు మస్టర్ కింద 35 మంది ఉంటే కనీసం మధ్యాహ్నం పూట వచ్చేవాళ్ళు 10 మంది. మిగతా 25 మంది ఏమైపోయినారు? ఆ 25 మందికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు సపోర్టా? మీకు వేంపల్లె పరిశుభ్రంగా ఉండడం ఇష్టం లేదా? వేంపల్లె మురిగ్గానే ఉండాలా? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 2-3 ఏళ్లలో ఎందుకు వేంపల్లె పరిస్థితి ఈ విధంగా తయారైంది? ఎక్కడ వేసిన చెత్త అక్కడే. ఉదాహరణకు ఇది అమావాస్యల చాలా ఫేమస్ గుడి, దానికి ఎదురుగానే ఇట్లుంది పరిస్థితి. కాలువలు శుభ్రం చేసి లాస్ట్ దసరాకి ఎప్పుడో చేశారు. గత ముందు 2 ఏళ్లు అవుతుంది, ఇప్పటికి చేయడం లేదు. అడిగితే సిబ్బంది లేరు, సిబ్బందిని అడిగితే మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఏం నాటకాలా? ఏం ఆటలా? వేంపల్లె ప్రజలతో ఆటలా? కబడ్డార్ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కబడ్డార్. ఏ ఒక్క వేంపల్లె ప్రజానికానికి, ఏ ఒక్క బిడ్డకు ఏదన్నా జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన తులసిరెడ్డి గారి నేతృత్వంలో ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా, వేంపల్లె మురికి నుంచి కాపాడుకునే దానికి నిరాహార దీక్షకు కూడా కూర్చునేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
ఉంటూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మీ రాజకీయాల స్వార్థ లాభాలను పక్కన పెట్టి వేంపల్లె కోసం పాటుపడండి. ఇది మన ఊరు, మన శుభ్రత, మన స్వేచ్ఛ, మన ఆరోగ్యం అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు వేంపల్లె బాగుపడుతుందని హెచ్చరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ పంచాయతీలో అంవార్శాలకు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. రాష్ట్రంలోనే దాదాపు 50,000 జనాభా ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది 53 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. 30 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పరిస్థితిలో ఉంది. మొత్తం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఈ యొక్క గ్రీన్ అంబాసిడర్స్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. దానికి కారణం వాళ్ళేమంటారు, సార్ మాకు 5 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు, 22 నెలలుగా ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ వేయలేదు, మేము మా కుటుంబాలు మాకు పిల్లం బిడ్డలు ఉన్నదా ఎట్ట పోషించుకోవాలి సార్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. 5 నెలల నుండి జీతాలు లేవంట, 22 నెలల నుండి ఈపీఎఫ్ వేయలేదంట అని వాళ్ళు చెప్తారు. దాని పర్యవసానంగా ఎంకి పెళ్లి శుభు సాగుకొచ్చినట్టు వాళ్ళు పని చేయరు. వాళ్ళ చేత పని చేయించే శక్తి అధికారులు కోల్పోయారు, నైతిక హక్కు కోల్పోయారు. పర్యవసానంగా వేంపల్లె మురికి కూపంగా తయారు. మొత్తం డ్రైనేజ్ కాలువలన్నీ చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో కూడిపోయాయి. మురికి కాలువల్లో మురికి నీరు ప్రవహించడం లేదు, రోడ్ల మీద ప్రవహిస్తా ఉంది. రోడ్ల మీద మురికి నీరు చెత్త కలిసిపోయి దుర్గంధ భూయిష్టం. రోడ్ల మీద నడవాలంటే భయంకరం, ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఇక్కడ సంసారం చేసే వాళ్ళు వాకింగ్ చేసుకుని ఆ యొక్క దుర్గంధం భరించలేక వాకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు పందులు, కుక్కలు, ఆవులు, ఈగలు, దోమలు ప్రజలు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార ఈ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇది ఇంకా కొద్ది రోజులు కొనసాగితే వేంపల్లెలో అనేక మంది యమధర్మరాజు దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితం. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గం. ఆ పార్టీ వాళ్లకు ఈ నియోజకవర్గం గురించే పట్టదు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, ఆయన తాడేపల్లికి బెంగళూరుకి షటిల్ సర్వీస్ ఆయన చేస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ఎప్పుడో చుట్టుగా ఆయన వస్తాడు. ఆ పార్టీ వాళ్ళకి ఏం పట్టదు. ఇక టీడీపీ కూటమి నాయకులకు వాళ్ళ కార్యకలాపాలు వేరు, వాళ్ళకి ఎన్ని పట్టవు. వాళ్ళ యొక్క వ్యాపకాలు వేరేగా ఉంటాయి. అదే ప్రతిపక్షము పట్టించుకోదు, కూటమి పట్టించుకోరు. అధికారులకు అటు ఈఓ గారు కానీ, డిఎల్పీఓ, డీడీపీఓ, డిపిఓ, కలెక్టర్ గారు, ఆఖరికి పవన్ కళ్యాణ్కు లెటర్స్ రాయడం జరిగింది, ముఖ్యమంత్రి లెటర్స్ రాయడం జరిగింది. అదే చలనమే లేదు. దున్నపోతు మీద వాన కురిసినట్టుంది అధికారుల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర అని నెలకోసారి 3వ శనివారము